శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 12వ రోజు కథ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్లపాడ్యమి కంటే చివర ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతయే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహమ చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణము చేయువాడు సాయుజ్యము ముక్తి పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమును 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు అన్నం పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచును కాన ఆ ద్వాదశి హరిబోధిని అనుబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానమాచరించిన వాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలముందు హరిసన్నిధి పొందును. కార్తీక మాసముందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠలోకమునకు పోవును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ద్వాదశి ఎందు కానీ పూర్ణిమ ఎందు కానీ పాడ్యమి ఎందు కానీ కంచుపాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చిన వాటికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకముందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడు ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చిన వాడు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలుడు. అతడు స్వల్ప దానమైన చేయక ఎరగడు, తాను అనుభవించుటే లేదు. వాడు ఎవ్వనికి ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందాసక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరముందన్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగిను. బ్రాహ్మణుడు ఆ మాట విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో విధంగా ఇచ్చెదను, కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునిమ్మని వాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్ర చేసి, ఓరి మూఢా బ్రాహ్మణాధమా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదును అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడద్రోసి పాపబుద్ధి గల వాడగుట చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను.
ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహం దెబ్బ చేత లేడివలే మృతి చెందెను. తర్వాత కోమటి రాజందండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఒక బ్రాహ్మణుని చంపితిని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళ ముఖలను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులగును యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్న చొప్పున బాధించచుండిరి. రౌరవము రురువనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధించు నరకము రౌరవమ నరకము అని బడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడగును. తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయమును వివాహములు చేయించుచుండెను, యజ్ఞములను చేయించుచుండెను. నిత్యము బ్రాహ్మణులకు అన్నదానం చేయుచు, అన్ని జాతుల వారికి, ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచున్నాడు. ఆనాడు యమలోకము నుండి బయలుదేరిన తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు సంతోషముతో నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు మునిపాదములకు నమస్కరించి దండప్రణామము ఆచరించెనని నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగులించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందుర అంజలిని పట్టిన ఆ అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద మునీంద్ర, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏ పుణ్యము చేసినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడును ఏమి సేవ చేయవలనో చెప్పును, చేసేదన నేను. వైశ్యుడు ఇట్లు పలికెను. మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదుడు ఇట్లు పలికెను. ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రేమమైనది కనుక ఆ రోజున స్నానం చేసి స్నానదానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడుగాను దరిద్రుడుగాను యతిగాని వానప్రస్థుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతర కృతపాపములు నశించును. ధర్మవీర వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు. అతనికి పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు ఇట్లనెను. మునీంద్ర, గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయనని నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యను. తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నుండి మహాత్ముల మాట వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేత నరకమందు బాధలను పొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయ్యి వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను. మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి ఆ స్త్రీ బాల్య వైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్య దృష్టితో చూచిన వాడి ఆ చిన్నదాని బాల్య వైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమునందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానము చేశాను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలముండి ఆ స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు బ్రాహ్మణుడై జన్మించెను. పూర్వపుణ్యము చేత వారికి జ్ఞానోదయమయ్యను.
ప్రతి సంవత్సరం ముందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందిను. రౌరవ నరకమందున్న తన తండ్రి ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యను. కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహం లేదు. పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశుపవాస ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకొనగలుగుతురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇదే ముఖ్యమైన ప్రాయశ్చిత్తం. ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు. ఇందుకు సందేహం లేదు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే ద్వాదశోధ్యాయ సమాప్తః. శ్రీమాత్రే నమః.